అరే చంటే, కస్టమర్ దగ్గర చట్నీ బకెట్లు సాంబార్ బకెట్లు పెట్టకు. వాళ్ళు అడిగినప్పుడు కొంచెం కొంచెమే ఎయ్. ఏంది సార్ ఇది? మిమ్మల్ని అసలే పిసినారోడు అంటాళ్ళు. ఇట్లా వేసిల్లనుకో ఇంకేమంటారు? అరే ఏమన్నా అనుకోని ఇప్పుడు నువ్వు చేసే ఆదతోటి ఇంకో హోటల్ పెట్టాలి. అర్థమైందా? సరే సార్, ఇక మీ ఇష్టం. చెప్పండి సార్, ఏం కావాలి? తమ్ముడు, వేడి వేడి వడలు పట్టుకోండిరా. అందులో అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ. నీ దగ్గర ఎన్ని చట్నీలు ఉంటే అన్ని చట్నీలు తీసుకుంటారా. తినేద్దామా? అరే తమ్ముడు, ఏంది వడలు నూనెలు కూడా ఇచ్చినావా, లేకపోతే పాకంలా గులాబ్ జామున్ నానబెట్టినావా? పెండితే చటాక్ నూనె వెళ్తుంది. వేడి వేడి ఇప్పుడే వేసినా అన్న, అందుకే అట్లున్నది. కాసేపు ఆగితే ఆవిరైపోతుంది. మొత్తానికి ఆయిల్ వడలు తినిపించినావు కదా, నెక్స్ట్ టైం ఇట్లా చేయకు. ఎంతైంది బిల్లు? 100. 100నా? అదేంటి, నేను తిన్న ప్లేట్ వడనే కదా, 30 రూపాయలే కదా. వడలకు 30 రూపాయలే, దానికి పీల్చుకున్న ఆయిల్ అన్ని కలిపి 100 రూపాయలు. చెప్పండి సార్, ఏం కావాలి? మంచిగా దోశ బాగా గోలి, క్రిస్పీగా ఉండాలి, తింటే కరకరలాడాలి. ఏ బాబు, ఏంది దోశ తీసుకురమ్మంటే పేపర్ తీసుకొచ్చినావు? మీరే కదా సార్ కరకరలాడాలన్నారు, మంచిగా సాఫ్ట్ గా వేయించిన అందుకే. ఇది చట్నీయా? చట్నీలో 1/2 లీటర్ నీళ్లు పోతే ఎట్లుంటుందో అట్లున్నది. వాటర్ తీసుకురాకు. ఈ చట్నీ వాటర్ లెక్కున్నది కదా, ఇదే గిన్నెతో తాగెత్తిగా. ఎంత అయింది నా బిల్లు? జస్ట్ 60 రూపాయలు సార్. అదేంది 30 రూపాయలే కదా దోశ? దోశ 30 రూపాయలే సార్, మీకోసం స్పెషల్ గా చేపించాడు కదా, స్పెషల్ దోశ 50 రూపాయలు. మరి ఇంకా పద్యానికి ట్యాక్సా? ఇందాక చట్నీలో వాటర్ కలిపామని చెప్పారుగా, మేము ఓన్లీ బ్రాండెడ్ వాటర్ మాత్రమే వాడతాం. హాఫ్ లీటర్ కు 10 రూపీస్. ఇదిగో బాబు, అర్జెంట్ గా మంచి వేడి వేడి ప్లేట్ ఇడ్లీ పట్రా. ఇడ్లీ మీద పుదీనా కొత్తిమీర మంచి ఆకుకూరలు వేసి గార్నిష్ చేసి తీసుకొచ్చింది కదా, మరి సూపర్ అసలు. అబ్బే అదేం లేదు సార్, ఇడ్లీ గిన్నె మూత తీసినట్టున్నది, కడి చేసిన ఆకుకూరలు వచ్చి ఇడ్లీ మీద పడ్డట్టున్నాయి. ఇడ్లీ బాగుందయ్యా సుబ్బారావు. 40 రూపాయలు అన్న ఇడ్లీకి. అదేంటి 30 కదా, అప్పుడప్పుడు వస్తా అంట కదా. అంటే మీకు ఇచ్చింది స్పెషల్ ఇడ్లీ సార్, దాని మీద ఆకుకూరలన్నీ గార్నిష్ చేసి ఇచ్చిండు కదా, అందుకు. ఒకటి పరోటా, మంచి గట్టి చట్నీ, సాంబార్ వేసుకోండిరా. ఏ బాబు, ఏంది సాంబార్ మొత్తం నీళ్ళ లెక్కున్నది, ఉప్పు లేదేం లేదు? ఉప్పు మీ టేబుల్ మీద ఉన్నా సార్, మీకు కావాల్సినంత కలుపుకోండి. అన్ని కలుపుకున్నాక నువ్వెందుకున్నావు? నేనేంటి కాడ కలుపుకొని తినపోయేటోన్నా, హోటల్కి ఎందుకు వచ్చి తినడు? టూ మచ్ చేస్తారు సార్ మీరు. నిన్న బలి పడితేనే సప్పుడు చేయకుండా వేయండు, ఉప్పు ఒక్క లెక్కన. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.